ఆంధ్రప్రదేశ్లో గిలియన్ బారో సిండ్రోమ్ కలకలం రేపుతోంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఈ వైరస్ భయాందోళన రేకెత్తిస్తుంది. ఇప్పటివరకు దాదాపు 7 కేసులు నమోదయ్యాయి. బాధితులు జీజీహెచ్లో చేరి చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. శ్రీకాకుళంకు చెందిన ఒక బాలుడు చనిపోయాడు. ఈ వైరస్ వల్లే చనిపోయాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలో 10 ఏళ్ల బాలుడు జీజీఎస్ వ్యాధితో చనిపోవడం తీవ్ర కలకలం రేపింది. తొలుత శ్రీకాకుళం, విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆ బాలుడిని ఆ తర్వాత రాగోల్లోని జేమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఆ చిన్నారి బ్రెయిన్ డెడ్ అయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. జీబీఎస్ అనేది శరీరంలోని నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే అరుదైన తీవ్రమైన నరాల వ్యాధి. ఇదొక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇది నరాలపై దాడి చేస్తుంది. దీంతో కండరాల బలహీనత, పక్షవాతం, కొన్ని సందర్భాల్లో శ్వాసకోశ వైఫల్యానికి దారితీస్తుంది. ఈ వ్యాధి సోకడానికి ఖచ్చితమైన కారణం తెలియదు, కానీ తరచుగా వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల వస్తుంది. ఇది శరీరంలో వేగంగా అభివృద్ధి చెంది రోగ నిరోధక శక్తిపై దాడి చేస్తుంది. దీనివల్ల శ్వాసకోశ కండరాలు ప్రభావితమైతే ఇంటెన్సివ్ కేర్లో వెంటిలేషన్పై ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. జీబీఎస్ అంటువ్యాధి కాదని ప్రజలకు భరోసానిచ్చారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగభూషణం లైవ్లో అందిస్తారు. నాగభూషణం, చెప్పండి, అసలు ఈ జీబీఎస్ వ్యాధి ఏంటి, దీనికి సంబంధించిన లక్షణాలు ఏంటి, దీనికి సంబంధించిన అప్డేట్స్ మీ దగ్గర ఏమున్నాయి? శ్రీకాకుళం జిల్లాలో జీపీఎస్ సంబంధించినటువంటి ఈ వ్యాధితో 10 సంవత్సరాల బాలుడు చనిపోవడంతో శ్రీకాకుళం జిల్లాలో పెద్ద కలకంగా రేపింది. అయితే శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం, సంతబొమ్మల మండలం, కాపుగోదే వలసలో 10 సంవత్సరాల అబ్బాయి యశ్వంత్ అనేటువంటి అబ్బాయికి ఈ వ్యాధి సోకి చనిపోవడం వల్లంటే ఎటువంటి లక్షణాలు కూడా ముందు కనిపించకుండా తక్షణం వెంటనే ఇది కనిపించడంతో ఇక్కడ వైద్య సిబ్బంది కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యాధి సుమారు 10 లక్షల మందిలో ఒకరికి వచ్చేటటువంటి వ్యాధిగా ఇక్కడ వైద్యులు అయితే చెప్తున్నారు. అయితే ఈ వ్యాధి ముఖ్యంగా మొదట వాంతులు, విరేచనాలతో కొంతమందికి ప్రారంభమవుతాయని, అలాగే ఈ కొంతమందికి గొంతు నొప్పితో ప్రారంభమవుతాయని వైద్యులు చెప్పడం జరిగింది. ఈ యశ్వంత్ అనే అబ్బాయికి మొట్టమొదటిసారిగా గొంతు నొప్పి రావడంతో ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు హాస్పిటల్ తరలించారు. హాస్పిటల్ తరలించిన తర్వాత జలుబు, దగ్గు వ్యాధితో బాధపడడం వల్ల ఇది తాత్కాలికంగా వైద్య సేవలు అందించేటువంటి పరిస్థితుల్లో శ్రీకాకుళం రిమ్స్ కి పంపించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో రోజు రోజుకి ఈ వ్యాధి తీవ్రత కనిపించడం, అలాగే క్రమేపీ ఆ బాలుడి తాలూకా బ్రెయిన్ డెడ్ అనేటువంటి లక్షణాలు కనిపించాయి. ఈ కనిపించడంతో ఈ యశ్వంత్ అనే త్వరలో పూర్తిగా బ్రెయిన్ డెడ్ లోకి వెళ్ళిపోవడంతో వైద్యులు ఇది ఏమి చేయలేని పరిస్థితుల్లో వైద్యులకు రెఫర్ చేయాలనేటువంటి ఆలోచన పడినప్పుడు కూడా ఈ యశ్వంత్ అబ్బాయి పూర్తిగా బ్రెయిన్ డెడ్ లోకి వెళ్ళిపోవడంతో మరణించినట్టుగా వైద్యులు నిర్ధారించడంతో ఇటువంటి వ్యాధి శ్రీకాకుళం జిల్లాలో నమోదవడంతో ఒక్కసారి ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే అలాగే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని
ప్రాంతాల వాసులు కూడా ఈ వ్యాధి పట్ల పూర్తి అవగాహన లేకపోవడము, అప్రమత్తం అవడంతో ఇప్పుడు వైద్య సిబ్బంది కూడా జిల్లా స్థాయి కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్య సహాయము అందించాలని, అలాగే గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు, అలాగే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే జిల్లా వైద్య శాఖ అధికారులు అలాగే జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ వ్యాధి ఇంతటి ఎక్కువ మందిలో లేకుండా లక్షల మందిలో ఒకరికి వచ్చినట్టు ఈ వ్యాధి శ్రీకాకుళం జిల్లాలో రావడం అయితే మాత్రం జిల్లాలో పెద్ద కలకలమే రేగుతుంది. రైట్ నాగభూషణం, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో గిలియన్ బారో సిండ్రోమ్ కలకలం రేపుతోంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఈ వైరస్ భయాందోళన రేకెత్తిస్తుంది. ఇప్పటివరకు దాదాపు 7 కేసులు నమోదయ్యాయి. బాధితులు జీజీహెచ్లో చేరి చికిత్స పొందుతున్నారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఒక బాలుడు మాత్రం చనిపోయిన విషయం కూడా మనకు తెలుస్తుంది. మరింత సమాచారం దీనిపైన గుంటూరు నుంచి మా ప్రతినిధి వాసు లైవ్లో అందిస్తారు. వాసు, చెప్పండి, అసలు ఈ జీబీఎస్ అనే సిండ్రోమ్ అంటే ఈ వైరస్ గతంలో ఎక్కడైనా వచ్చిందా? దీనికి సంబంధించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అసలు దీనికి ఎలాంటి చికిత్స జరుగుతుంది? రైట్ రామారావు, గుంటూరు జీజీహెచ్కు గులియన్ బారే సిండ్రోమ్ బాధితులు అయితే క్యూ కడుతున్నారు. ప్రస్తుతానికి 7 బాధితుల వరకు గుంటూరు జీజీహెచ్కు రావడంతో వారిలో 2 అయితే డిశ్చార్జ్ అయ్యారు. 5 అయితే చికిత్స కొనసాగిస్తున్నామని చెప్పి వారిలో 2 పరిస్థితి విషమంగా ఉందంటూ ఐసీయూలో ఉంచి అయితే జీజీహెచ్ సిబ్బంది చికిత్సను అయితే అందిస్తున్నారు. ప్రస్తుతానికి కరోనా బాధితులు ఎక్కువగా ఎవరికైతే కరోనా టైం వస్తుందో ఆ కరోనాకి సంబంధించిన బాధితులు ఈ సిండ్రోమ్ ఆ బాధితుల్లోనే ఈ సిండ్రోమ్ ఎక్కువగా కనిపిస్తుందని జీజీహెచ్ వైద్యులు అయితే నిర్ధారించారు. దీనికి సంబంధించి వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు ఇప్పటికైతే ఈ పరీక్షను అయితే సమీక్షించారు. వైద్యులు జీజీహెచ్కు ఆయన పరిస్థితి అక్కడ ఉన్న పరిస్థితిని అయితే సమీక్షించడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఈ జీబీఎస్ ఏదైతే గులియన్ బారియన్ సిండ్రోమ్ వైరస్ ఉందో ఎవరు కూడా దీని మీద ఆందోళన చెందాల్సిన పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే జీజీహెచ్ లాంటి గుంటూరు గవర్నమెంట్ రిఫరల్ హాస్పిటల్లో ఇప్పటికీ దీని నుంచి 10 నుంచి 15 వరకు కేసులు అయితే రావడం, దీనికి సంబంధించి వాళ్ళని డిశ్చార్జ్ చేసి పంపించడం కూడా జరిగింది. దానికి సంబంధించి 2 పరిస్థితి మాత్రం విషయంగా ఉంది. ఈ జీబీఎస్కు ఏదైతే వైరస్ సోకిన వాళ్ళు విషమంగా ఉన్న వాళ్ళు మాత్రం జీజీహెచ్ ఐసీయూలో ఉంచి చికిత్స అయితే అందిస్తున్నామని జీజీహెచ్ సిబ్బంది అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి గుంటూరు జీజీహెచ్లో ఉన్న న్యూరాలజీ వైద్యులు కూడా దీని మీద ఒకటే అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ప్రతి నెల ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఇలాంటి నెలలో ఇలాంటి కేసులు 10 నుంచి 15 అయితే నమోదు అవుతానే ఉంటాయి. దీని మీద ఏదైనా సరే ఆందోళన అయితే చెందాల్సిన పని లేదు. ఎందుకు అంటే ఇన్ఫెక్షన్ సోకినప్పుడు ఏదైతే ఉంటుందో ఈ కాళ్ళు చేతులు పనిచేయకపోవడం కానీ అక్కడ నోట్లోంచి మాట రాకపోవడం కానీ ఇలాంటి పరిస్థితులు కానీ ఇలాంటి లక్షణాలు కానీ కనిపించిన వెంటనే హాస్పిటల్కి వచ్చి అయితే హాస్పిటల్లో పూర్తి స్థాయిలో చికిత్స అయితే అందుబాటులో ఉంచాం కాబట్టి వెంటనే హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో చికిత్సను అయితే తీసుకోవాలని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు అయితే చెప్తున్నారు. అయితే ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అయితే అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అప్రమత్తంగా ఉండడానికి దీనికి సంబంధించి గులియన్ బారియన్ సిండ్రోమ్ కేసులకు సంబంధించి పూణేలో ఒక్కసారిగా బయటపడడంతో దీనికి సంబంధించిన జీబీఎస్ కేసులు ఏవైతే ఉన్నాయో వీటికి ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా, లేకపోతే రాష్ట్రంలో ఒక చోట నుంచి మాత్రమే అందరికీ సోకుతుందా అనే దాని మీద కూడా విచారణ అయితే చేపట్టాము. పూర్తి స్థాయిలో వైద్యుల నుంచి సలహాలు అయితే తీసుకుంటున్నామని చెప్పి అటు ప్రిన్సిపల్ సెక్రటరీ అయితే చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గతంలో నుంచి ఇప్పటికీ ఎప్పుడైనా సరే ఈ వ్యాధి ఇప్పటి వరకు రావడం, ఈ వ్యాధి బారిన పడటం ప్రతి ఒక్క సంవత్సరం అయితే రోగులు ప్రతి ఒక్క సంవత్సరం ఇలా జరుగుతుంది. కాకపోతే ఈసారి మాత్రం ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగా రావడంతో ప్రజలు అయితే భయపడుతున్నారు. కానీ దీనివల్ల ఎటువంటి ప్రమాదం అయితే లేదని, సామాన్యులు అయితే ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జీజీహెచ్ వైద్యులు కూడా చెప్తున్నారు. రామారావు. రైట్ వాసు, థ్యాంక్ యూ.